ఈ మధ్య కాలంలో దళిత నాయకులని అత్యంత కిరాతకంగా హత్యలు చేసి దర్జాగా తిరుగుతున్నటువంటి కొంతమంది నిందితులని వెంటనే అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి కర్నూలు పత్తికొండ ప్రాంతంలో వరుసగా జరిగినటువంటి దళితుల నాయకుల హత్యలపై ఈ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా మరి నిందితులకు వత్తాసు పలికే విధంగా వ్యవహరించడం అనేది కూడా చాలా సిగ్గుచేటు. దళిత గుండమ్మ అనే ఒక మహిళ ఒక భూ సమస్యలో వ్యవసాయ పనులు చేసుకునే క్రమంలో ట్రాక్టర్కు అడ్డుపోయిందని ఆ దళిత మహిళపై ట్రాక్టర్ని ఎక్కించి అత్యంత కిరాతకంగా చంపడం ఒక రకమైతే, మరి చిప్పగిరి లక్ష్మీనారాయణని లారీతో గుద్దించి మారణాయుధాలతో అతి కిరాతకంగా దాడి చేసి చంపడం ఇంకో రకమైతే, మరి గత 5 రోజుల క్రితం టిఎం రమేష్ అనే ఒక దళిత నాయకుడిని అదే ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది ఒక మహిళకు న్యాయం కోసం అండగా వచ్చాడని చెప్పేసి ఓర్చుకోలేక ట్రాక్టర్తో గుద్దించి ఇనుప రాడ్లతో దాడి చేసి చంపడం జరిగింది. మరి ఇదే కాక మంద సల్మాన్ని పిన్నెల్లి గ్రామంలో ఒకే సామాజిక వర్గం చేతిలో హత్య గావించే విధంగా రెచ్చగొట్టడం ఇంకో రకం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై విపరీతంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరగడం అనేది కొనసాగుతూనే ఉంటే, ఒక దళిత హోంమంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రి గారు కూడా